బ్రిట్నీ స్పేర్కి నాకు నేను ఫస్ట్ ప్లేస్లో వచ్చానండి. ఐస్ అండ్ నోస్ అండ్ లిప్స్ నాకు. ఎక్కడ దేనికి అది ఏ పోటీ? గ్లామర్ ఉంటుంది కదా, బాడీ లాంగ్వేజ్, ఐస్ అండ్ లిప్స్ అండ్ స్కిన్ మెజర్స్ ఇవన్నీ ఉంటుంది కదా, వాళ్ళకి అవన్నీ కావాలి. దానిలో నేను ఫస్ట్ ప్లేస్లో వచ్చాను. నేను ఏ సంవత్సరం అండి? 2004 అండి. సో ఊరికే పాటలు రాశారు మీరు ఇంకోటి వినాలి, ఫోక్ బుక్లో వచ్చాను, కవర్ పేజ్లో. ఓహో. ఇంకా ఉంది, నా ఫోన్లో ఉందండి. అంటే ఎంత అచీవ్మెంట్ ఉంది, కానీ నేను ఏమిటంటే దాన్ని ఓ పబ్లిక్ అని కాదు. నేను అప్పుడులో మనకి ఏముండేది, పేపర్స్, ప్రెస్, అంతే కదా. ఎంతోమంది అన్నీ కవర్ పేజీలే, బ్యాక్ కవర్ పేజీ ఇటు పక్క, ఒకవేళ బ్యాక్ కవర్ పేజ్ చిరంజీవి గారు ఉన్నారు అనుకో, ఫ్రంట్ కవర్ పేజీ రమ్యశ్రీ. బ్లో ఆఫ్లో నేను ఉన్నాను అనుకో, పవన్ కళ్యాణ్ ఫ్రంట్ పేజీ. ఇలాగ అన్ని మెయిన్ ఇవే. ఇవి ఉన్నాయా మీ దగ్గర ఇంకా కాపీ? ఉన్నాయా, తప్పకుండా. ఇది ఒక మీరు ఒకసారి చేస్తామంటే స్క్రీన్ మీద అలా 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 వెళ్ళొచ్చండి. అన్ని కవర్ పేజీలు అండి, లోపల ఎక్కడ ఏముండవు. కానీ అంత క్రేజ్ ఉన్న మీరు సడన్ గా మళ్ళీ సామాన్యమైన, ఇప్పుడు ఎందుకంటే ఆ తరంలో క్రేజ్ ఉన్న హీరోయిన్లు అందరూ కూడా వాళ్ళు ఒక ఇది మెయింటైన్ చేస్తున్నారు, కానీ మీరు మాత్రం మళ్ళీ మామూలుగా మీ సామాన్యమైన స్థితికి వచ్చేసారు. ఏంటి సామాన్య స్థితి? ఆర్థికంగా చెప్పట్లేదండి, మీ గ్లామరు, స్టార్డమ్ మెయింటైన్ చేయడాలు, సర్కిల్స్ అవి లేకుండా కారణం? అంటే కారణం ఏమీ లేదండి. పొలిటికల్ అంటే నాకు కొందరు పెద్దలు చెప్పిందని కాదు, కానీ డీసెంట్గా ఉండాలి, తర్వాత నానకూడదు, ఆ వర్డ్ అది అదే అది అనుకుంటాను, అది ఉంది. అయితే ఇంకోటి నేను చెప్తాను, ఆత్మ సౌందర్యం లేనిది, ఆత్మశుద్ధి లేనిది శివ పూజలు ఎలా, మనల్ని మనం శుద్ధిగా ఉంచుకున్నప్పుడే కదా ఎదుటి వాళ్ళని. ఇప్పుడు నేను గ్లామర్గా ఉన్నాను, ఆవిడ స్లీవ్లెస్ వేస్తుంది అనేది. దీనికి ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. యూఎస్ఏ ఒక ఈవెంట్కి వెళ్ళాము. ఈవెంట్కి వెళ్తే అట్లాంటాలో అంటే అప్పటికే ఎప్పటి నుంచో రమ్యశ్రీ ఎందుకు అలాంటి బట్టలు వేసుకుంటుందని అంటుండేవాళ్ళంట. ఐ డోంట్ నో, నాకు అంటే అక్కడికి వెళ్ళాక కానీ ఆ మ్యాటర్ మనకు తెలియదు కదా. సో తర్వాత అంటుండేవాళ్ళంట. చాలామంది ఏమనేవాళ్ళంట, బట్టలది ఏముంది, ఇక్కడ మనం వేసుకోవట్లేదా, మనం ఉండేది ఏ కల్చర్లో ఉన్నాం. ఇది దుబాయ్లో విన్నానండి, యుఎస్ఏలో విన్నాను. ఈ వర్డ్స్ సేమ్ వర్డ్స్ ఎప్పటి నుంచో తీసుకొద్దామని అనుకుంటున్నారు, కానీ ఆవిడ చాలా ఫాష్ ఉంటుంది బట్టలు. ఎక్కడ ఫాష్ ఉంటాను? స్క్రీన్ మీద. నేను వెళ్ళిన తర్వాత అక్కడ ఎలాగ మా వాళ్ళు ఒప్పేనేనండి, అదండి ఇదండి, అబ్బాయి ఏమి డీసెంట్ ఉన్నారు రమ్య గారు మీరు అని అంటే, ఒక ఆయనండి, అందరూ ఉన్నాం డిన్నర్ చేస్తున్నాం, ఆయన అన్నారు, చీర కట్టిన ప్రతి ఆడది పతివ్రత కాదు, వాళ్ళ డ్రెస్సింగ్ దీన్ని పెట్టి ఎవరిని ఎప్పుడు అంచనా వేయకూడదని అందరి మధ్య ఆయన మాట్లాడారు. గ్రేట్. అవును, డైరెక్ట్గా నన్ను ఉద్దేశించి ఇంకోళ్ళు ఉద్దేశించి కాదు, నా వర్షన అల్లో ఉంది ఏది ఎప్పుడో, కానీ అది ఆయన అప్పుడు ఓపెన్ చేశారనమాట అలాగా. సో అలా అంటే ఏమిటంటే ఒక డ్రెస్సింగ్ని పెట్టో లేకపోతే ఏదో పెట్టి, నేను చేసిన సినిమాలు నేను ఒకటే చెప్పాను, నేను బిఎఫ్లు చేయలే, నాకు ఆఫర్లు వచ్చి నేను చేయలే. వచ్చాయా ఆఫర్లు? అయ్యో నేను చెయ్యను, లాయర్ని పెట్టి మరీ వాయించాను తెలుసండి, చాలా ఫోర్స్ ఉండేది నా మీద. ఎవరు ఫోర్స్ చేసేవారు? షూట్ చేసేవాళ్ళు, ఎవరైతే దానికి స్పాన్సర్స్ ఉంటారో ఇదంతా ఉంటుంది కదండి. అంటే చాలా లాంగ్వేజెస్లో చేశాను కదా, బాగా స్ప్రెడ్ అయ్యి వరల్డ్ వైజ్ స్ప్రెడ్ అయ్యాను నేను. సో ఇలా నేను అవాయిడ్ చేస్తే, నేను ఒకటే చెప్తాను, సినిమా ఎనీ ప్రొఫెషన్ దాన్ని మనం ఒక డాక్టర్ అవనియండి, లేకపోతే యాక్టర్ అవనియండి, ఇంజనీర్ అవనియండి, ఒక సివిల్ ఇంజనీర్ బిల్డింగ్ కట్టాలని అంటే తన ఎంతోమంది ట్రావెలింగ్ ఎన్నో ఇయర్స్ ఉండాలనేది, తన మొత్తం అంతా తన టాలెంట్ అంతా పెట్టి చాలా నిజాయితీగా చెయ్యగలిగితేనే, లేకపోతే ఎందరో ప్రాణాలు పోతాయి. ఇలాగేమిటంటే నా ప్రొఫెషన్లో నేను వచ్చానండి. ఒక డైరెక్టర్ డ్రీమ్లో దిస్ ఈజ్ ఒక కాన్సెప్ట్, ఈజ్ వన్ ఫ్యామిలీ. ఒకరు ప్యాంట్ వేస్తారు, ఒకరు చీర కడతారు, ఒకరు షార్ట్లు వేస్తారు, డిఫరెంట్ కాన్సెప్ట్ ఈజ్ స్టోరీ. అలా మీరు వేసిన క్యారెక్టర్స్కి చాలా చోట్ల మీరు కొన్ని ఎక్స్పోజ్ చేసే బట్టలు వేసుకున్నాను. అప్పుడు అదే అంటున్నాను, నాకు డైరెక్టర్ అనే ఒక ఆయన కాన్సెప్ట్ అండి. చిరంజీవి గారైనా సరే కొన్ని సినిమాల్లో గోచి పెట్టుకొని పరిగెట్టారుగా అవసరమైతే.
అంటే అడవ మనిషిలో చిన్న కట్టుకొని పరిగెట్టారు ఎనీవన్ దాన్ని నమ్ముకొని కళామ తల్లిని నమ్ముకొని వచ్చాము కాబట్టి బట్ వాళ్ళకి ఏం కావాలని ఇన్పుట్ మనం ఇవ్వాలా వద్దా? అంటే ఖచ్చితంగా. బట్ మీరు ఎక్కడ ఫీల్ అయ్యారు? అంటే ఫీల్ కాకుండా మొహమాటం లేకుండా ఇబ్బంది పడకుండా ఆ బట్టలు వేసుకున్నప్పుడు క్యారెక్టర్స్ చేసినప్పుడు ఎప్పుడు అనిపించలేదా? నాకు అనిపించలేదండి, అస్సలు అనిపించలేదు. దేన్నైతే నమ్ముకొని వచ్చాను. ఈరోజు పూజ రమేశ్వరి అంటే మా అమ్మ నాన్న కడుపుని పుట్టి నేను అక్కడే ఎవరినో పెళ్లి చేసుకొని ఎక్కడో ఉండుంటే అంతే కదా. ఎవరికి తెలుస్తుంది రమ్యశ్రీ ఎవరు అనేది? ఎవరికి తెలుస్తుంది? ఖచ్చితంగా. అంటే నేమ్ ఫేమ్ కోసం, బట్ అయినా కూడా ఒక పెంపకం ఒక వాతావరణంలో పెరిగినప్పుడు మీరు అన్నట్టు సినిమా ఇండస్ట్రీ లేకపోతే నేను రాను, తప్పకుండా ఇబ్బంది పడతారు. ఇబ్బంది అయినా సరే ఇష్టంగా చేశాను. ఎంతో మంది డైరెక్టర్స్ అన్నారండి అసలు యాక్టింగ్లో కూడా కోఆపరేషన్ చెయ్యరు. రమ్య గారు ఒక క్యారెక్టర్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే అది సిల్క్ స్మిత్ అని చూసాం, మిమ్మల్ని చూసామండి. ఆ క్యారెక్టర్ని ఎలా మోడ్ చేసేసుకోవాలి, ఎలాంటి డ్రెస్సింగ్ వేసుకోవాలి, ఎలాంటి మేకప్ వేసుకోవాలి. మేకప్ సిల్క్ స్మిత్ అది ఓన్ కాదు, కానీ ఎవ్రీథింగ్ ఇస్ మై సెల్ఫ్ ఓన్లీ. కాస్ట్యూమ్ డిజైను నేనే, కలర్ కాంబినేషను నేనే, అన్నీ మొత్తం డిజైన్ చేసేసుకునేదాన్ని. ఈరోజు సీన్ ఏమిటి, ఎవరెవరు ఆర్టిస్టులు, బ్యాక్గ్రౌండ్ ఏముంటుంది, ఆ బ్యాక్గ్రౌండ్లో నేను ఈ కలర్ చీర కడితే నాకు ఆ కలర్ చీర పంపించేయండి. అలాగే కాస్ట్యూమ్ డిజైన్లు కూడా నేను సినిమాకి కాస్ట్యూమ్ అంతా నా పర్సనల్లే, అంటే నేనే డిజైన్ చేసుకున్నాను నేను. అలాగే ఆల్ మూవీస్కి నా పర్సనల్ డిజైనింగ్ అండి. సో ఎక్కువ ఇలాంటి కాస్ట్యూమ్స్ వేసిన క్యారెక్టర్స్ మీరేంటి డాన్స్ సీక్వెన్సెస్ చేశారు, చాలా ఐటమ్ సాంగ్స్ కూడా చాలా చేశారు. ఏమైనా గుర్తున్నాయా మీకు? మీరు పాపులర్గా హిట్ అయిన సాంగ్స్? పాపులర్గా హిట్ అయినవి అంటే నేను సూర్యతోని శ్రీ అనే ఒక మూవీ చేశాను తమిళ్లోని. సూర్యాది ఇప్పుడు నా ఏమి సినిమా అంటే సూర్యాది కాదు, విక్రమ్తో కూడా వన్ సాంగ్ చేశాను, యూత్ చేశాను, రోజుకో రోజా చేశాను. తర్వాత మీతో నాతో విక్రమ్ చాలా బాగుండేవాడు, చాలా అంటే లిమిటెడ్ పర్సన్ అనమాట. హాయ్ అంటే హాయ్, ఎర్లీ మార్నింగ్ రాగానే విచ్చేయడం సూర్య. కానీ విక్రమ్ అది కాదు, కామెంట్ చేయడము, జోకులు వేయటము, ఇవన్నీ చాలా ఫ్రెండ్లీగా ఉండే. ఎప్పుడైనా లంచ్కు దేనికో పిలవచ్చు కదరా ఏదో చేపలు అంటే నేను కుకింగ్ ఫేవర్ని అనమాట. వదలను, మటన్ గోంగూర కానీ పులుసు కానీ వెరీ ఫేమస్. ఎప్పుడో మీరు రావాలి ఇంటికి. అయ్యో సారీ, కానీ కాబట్టి మీరు బంగాళదుంపల వేపుడు, వెజిటేరియన్ కూడా చాలా అద్భుతంగా చేస్తాను. పప్పు ఫ్లేవర్ అయితే అసలు ఎంత అద్భుతంగా ఉంటుందంటే తింటుంటే ఆ స్మెల్ చాలండి. అంటే పప్పు టమోటా కానీ ఎనీ లీవ్స్ యాడ్ చేసి కానీ చాలా బాగా చేస్తాను. గోంగూర పచ్చడి, పచ్చి పచ్చడి, ఇలాంటివన్నీ. కంప్లీట్గా జీవితాన్ని ఎలా స్ట్రా వేసి పీల్చేయాలో అన్ని మీరు అంతేగా. కానీ చాలా మంది చెప్తారు స్వప్న గారు, మీరు స్క్రీన్ మీద చూసిన రమ్య గారికి ఇన్సైడ్ మీరు అంటే అవుట్ సైడ్ మీ అంటే బయట చూసిన రమ్య గారికి అసలు సంబంధం కూడా ఉండదు. మీరు చాలా హోమ్లీ అండ్ ఎగ్జాక్ట్లీ. సినిమా టైం వరకే సినిమా వదిలిస్తే నాకు ఏ లైఫ్ తెలియదండి. పబ్ లైఫ్ తెలీదు, ఫ్రెండ్స్ సర్కిల్ లేరు, తాగడం అలాంటివి ఏమీ లేదండి. అంటే ఇవన్నీ టిపికల్గా సిల్క్ స్మిత గారిని కలిసారా మీరు? లేదు, అప్పటికే నేను వచ్చేసాను 97లో కదా నేను వచ్చాను, అప్పటికే ఆమె అవుట్ అయిపోయారు. అవును కదా, అవును కరెక్ట్. 97 అంటే కరెక్టే. మరి ఎవరెవరిని కలిసారు మీ కంటెంపరీస్? నేను సౌందర్య గారితో వర్క్ చేశాను, రమ్యకృష్ణ గారితో వర్క్ చేశాను. సౌందర్య గారితో నేను సౌందర్య గారు అంటే ఇక్కడ తెలుగులో చేశాము, కన్నడలో ఆర్యభట్ అని నేను సెకండ్ హీరోయిన్. నాకు అవార్డు వచ్చింది, తనకు రాలేదు, నాకు వచ్చింది అవార్డు. సో ఆర్యభట్ అని రమేష్ అరవింద్ హీరో అనమాట. తను ఇట్స్ లైక్ శ్రీకాంత్ మనకి ఎలా హీరో అలా సతీ లీలావతిలో చేశారు కదా. యా, సో ఆయన మూవీ అనమాట. చాలా మూవీస్ చేసాము, ఒక 6 or 7 మూవీస్ చేసాము.
చాలా ఫ్రెండ్లీగా ఉండేది. రమ్య నువ్వు అంటే మామూలు చైర్స్ వేసుకొని ఇంకా వేరే ఆర్టిస్టులు ఉంటారు కదా, మాట్లాడుకొని ఇదంతా చేస్తున్నప్పుడు నువ్వేమైనా దూదులు పెట్టుకుంటావా రమ్య, అందరూ సరదాగా డిస్కస్ చేసి నవ్వినా సరే నువ్వు అలా ఉండిపోతావు ఏమిటి, ఎక్కడో చైర్ వేసుకుంటావేంట్రా, నన్ను రా అనేది, ఎక్కడో చైర్ వేసుకుంటావేంట్రా అనేసి అని. నేనేమి దూదులు పెట్టుకోను, కానీ మ్యాటర్ నాది కాదు కదా, సబ్జెక్ట్ నాది కాదు, అంటే నాతో మాట్లాడో లేకపోతే నా గురించి మాట్లాడితే వింటాను, ఎవరి గురించో మాట్లాడుతున్నారు కాబట్టి అది నాకు సంబంధం లేనిది కదా, అలా నాకు అలవాటు అయిపోయింది ఫస్ట్ నుంచి. నేను అంతే, ఎవరి మ్యాటర్లోకి నేను దూరను. ఎనీ పాజిబిలిటీ స్వప్న గారు చాలా వరకు అయ్యో పాపం అనే హార్ట్ ఉంది నా దగ్గర. అయ్యో పాపం ఇలా అయ్యిందా, అయ్యో మనకి అంటే నాకు ₹1,00,000 వచ్చింది అనుకోండి, చాలా ప్లేసుల్లో నేను ఇది స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. నాకు ఒక 1 lakh వచ్చింది, 10,000 ఈజ్ నథింగ్, ఇంకా నాకు 90,000 ఉంది. ఆ 10,000 సాక్రిఫికేషన్ చేస్తాను, ఏమి చెయ్యాలి, దేనికోసం యూజ్ చేయాలి ఏమిటి అనేది. సో 27 కంట్రీస్ తిరిగాను నేనైతే. ఎంత హైయెస్ట్ రెమ్యూనరేషన్ ఎప్పుడు అందుకున్నారు రమ్య గారు? నేను హైయెస్ట్ రెమ్యూనరేషన్ అయితే ఆర్యభట్టకండి, దానికి అందుకున్నాను. దానికి వచ్చి 15 lakh ఇచ్చారు నాకు. తర్వాత అన్ని ఐటమ్ సాంగ్ చేస్తే 10 lakh. 10 lakhs కూడా? వావ్. సో అయితే మీరు దాన్ని కెరియర్గా మలుచుకుని దాదాపు వెళుతున్న టైంలో మళ్ళీ మీరు చాలా మంది కమెడియన్స్ పక్కన వేశారు. బ్రహ్మానందం ఆల్ కమెడియన్స్తో, సుమన్ శెట్టితో కూడా చేశాను నేను. ఎలా ఉండేవారు అందరూ? అప్రిషియేటివ్గా అందరూ. నాకు ఎల్బి శ్రీరామ్ గారు నా సినిమాలో కూడా చేశారు కదండి, సో లైక్ ఒక ఫాదర్ లాగా అనిపించేవాళ్ళు. బ్రహ్మానందం గారు, అందరికంటే బ్రహ్మానందం గారితో చాలా ఎక్కువ, హేమ గారి కంటే నేను ఎక్కువ చేస్తుంటాను బ్రహ్మానందం గారితో. బట్ నేనేమిటంటే అంటే అందరికీ తెలుసు చాలా లిమిట్లో ఉంటుంది. రా అమ్మాయి వెళ్ళాడబోదాం, రావచ్చు కదా సరదాగా అని అన్నారనుకోండి, నేను ఏదో ఒక పని పెట్టుకునేదాన్ని. అంటే వేరే స్టేట్లో బ్రహ్మానందం గారు కానీ అలా రూమ్లో ఏం చేస్తావు, షూటింగ్ చేసి వచ్చి రావచ్చు కదా సరదాగానా, అలా అంటే సార్ నాకు ఇలాగా మాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు అంటే, ఇప్పుడు నన్నేమి కొట్టరు, అలాగే నేను సఫర్ అయింది బాబు మోహన్ గారితో కానీ. సో అంటే వాళ్ళకి అర్థమైపోయేది, ఒక 3 daysలోనో ఎప్పుడో 1 day అంటే ఏదో చెప్పొచ్చు, 3rd day అలా ఉంటాయి కదా, వాళ్ళకి అర్థమైపోయి ఉండేది ఈ అమ్మాయి కావాలని అవాయిడ్ చేస్తుంది అని. ఇప్పుడు నేను చెప్తానండి, హేమ గారు లేకపోతే ఇంకోళ్ళు ఎవరో స్టేట్మెంట్ ఇచ్చారు, బ్రహ్మానందం గారు నా విషయంలో కూడా అలా ప్రవర్తించారండి. బాబు మోహన్ గారు కూడా, ఏ అమ్మాయినే చూస్తారా మమ్మల్ని చూడరా ఏంటి, అమ్మాయి ఉంటేనే సినిమా ఆడుతుందా అలాగేలాగని చెప్పి నన్ను అవాయిడ్ చేసిన వాళ్ళు ప్రొఫెషనల్గా అంతే అంతే. సో ఒక మామూలుగా పర్సనల్ లైఫ్స్లోకి మేము వెళ్ళామండి, బట్ ఎక్కడో ఒక చోట చదివాను మీకు చిన్నప్పుడే పెళ్ళయ్యి తర్వాత మీరు విడిపోయారని. విడిపోలేదు. అందుకే మీరు ఒకటి అంటే మీరు దానిలో చాలా బెస్ట్ ప్లేస్లో ఉన్నారు కాబట్టి చూడండి, నా మీద ఎక్కడ ఎవరితోనో లవ్లో ఉన్నదను, లేకపోతే వీళ్ళతో డేట్లో ఉందను, లేకపోతే సంథింగ్ నాది ఎక్కడ వినరండి. నాకంటూ కొన్ని మోరల్ వాల్యూస్ ఉన్నాయి, దాన్ని నేను ఎంత రెస్పెక్ట్ చేయాలో అంతే రెస్పెక్ట్ చేస్తాను. నా ఫ్యామిలీ దీన్ని ఏ రోజు స్క్రీన్ ముందుకి నేను తీసుకురాలా. ఓకే, ఎనీ ఇంటర్వ్యూ ఎనీథింగ్ దట్ ఈస్ మై పర్సనల్ లైఫ్, సినిమా ఫీల్డ్కి సంబంధం లేనిది. ఓకే, ఫ్యాన్స్ క్యూరియాసిటీ ఉంటుంది ఏమిటి అని, బట్ సేమ్ టైం నన్ను ప్రపోజ్ చేసిన వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ కంట్రీ, పారిసా లేకపోతే యుఎస్ఆ, పెద్ద పెద్ద డాక్టర్లు వీళ్ళంతా ఉన్నారు. నా పాలసీ ఎలా ఉంటుంది అంటే, ఇంతకు మించి అయితే మనం తినలేము. హయ్యెస్ట్ లైఫ్ స్టైల్ అంటే ఇస్ గాడ్ ఇచ్చాడు, ఒక సిస్టమేటిక్గా నేను దాన్ని సెక్యూర్ చేశాను. ఇంకింతకు మించి ఒక బెంచ్ కారు ఎనీథింగ్ లోపల ఇవైతే అవే ఉంటాయి. ఒక లగ్జరీ చూసేసిన తర్వాత ఇంకే కారుకి వెళ్ళిపోయినా అదే ఉంటుంది. 150కి మించి పై వెళ్తే ఏ కారు అయినా అవుటే. నారాయణ గారు అబ్బాయి ఏమయ్యారు అనుకుందాం. అలాంటి చాలామందికి ఇది. అవును, ఇంతకు మించి లైఫ్ ఏంటి?
ఇంతకు మించి లైఫ్ లేదు కదా. నేనే ఒక సెక్యూర్డ్గా ఉన్నాను. ఓకే, నాకు డ్రైవర్ ఉంటాడు, ఇద్దరు పనోళ్ళు ఉంటారు, మంచి స్టేయింగ్ హోమ్ ఉంది, సో పోనీ ఇంకొక హోమ్ ఉంది, ఇంకేమిటి. అందుకని నాకు అంత అలా వెళ్ళిపోవాలి అని ఏం లేదు. నన్ను అందరికీ తెలుసు, లైఫ్ లైన్లో ఉండాలి. ఓకే, దానికి ట్విట్టర్ ఉంది, ఇన్స్టాగ్రామ్ ఉంది, ఫేస్బుక్ ఉంది. అప్పుడప్పుడు హాయ్ హవ్ యు అని ఏదో విచ్చేస్తూ ఉంటాము. ఓ రమేశ్వరి గారు ఇప్పుడు ఇలా ఉన్నారు, ఇప్పుడు మీ ముందుకు వచ్చాను, సో ఇప్పుడు నేను కనిపిస్తాను అంటే ఇంతే తప్ప నేను అత్యాశకి వెళ్ళిపోనండి. అత్యాశ మీన్స్ అన్లిమిటెడ్ అనేది మనిషి పతనమే. అవును, మీరు ఫ్లైట్లో ఎంతసేపు ట్రావెల్ చేయండి, అమెరికా వెళ్ళి భూమి మీద ల్యాండ్ అవ్వాల్సిందే. ఆ పాలసీ ఉంది నా దగ్గర. అది చాలా మంచి పద్ధతి. మీరు అంటే ఫస్ట్ నుంచి ఎంత అండర్స్టాండింగ్ ఉంటే మిమ్మల్ని మీరు అంటే లీడ్ చేసుకోవడమే కాకుండా మీరు ఇన్ని రంగాలలో ఇంత మీ ప్రతిభను చూపించారు. అదే అంటే సో అయితే మీకు వివాహం అయిందండి? అయింది, చిన్నప్పుడే అయిపోయింది. 13 years ఏజ్కే మ్యారేజ్ అయిపోయింది. కాకపోతే నేను ఎక్కడ రివీల్ చేయలేదు, అంతే, అంతకు మించి. ఇప్పుడు మీ వారు ఎక్కడ ఉన్నారు? ఎక్స్పైర్ అయ్యారు. ఒక 2 years బ్యాక్ ఎక్స్పైర్ అయ్యారు. ఓకే, యా. సో మరి ఈజ్ లైక్ మై ఫాదర్. స్వప్న చెప్పాను కదా, చాలా రెస్పెక్ట్ ఇస్తాను. ఈరోజు గుడిలో పూజించినట్టుగా పూజిస్తాను ఆయన్ని, చాలా రెస్పెక్ట్ ఇస్తాను. నాట్ ఏ రాంగ్. ఇప్పుడు అతని వల్ల తప్పలేదు, నేను ఎందుకు సఫర్ చేయాలి? నాకు నాకు భయము, ఎంత భయం అంటే లవ్ అంటారు, డేట్ అంటారు, వెనకాల పడతారు. సరే, మన బిజీలో మనం ఉంటాము, ఎంతోమందిని నేను ఫేస్ చేశాను. కృష్ణకుమార్ గారు 15 years గ్యాప్ అండి, ఆమెకి ఫీల్డ్ వదిలేసింది పూర్తిగా. బెంగళూరులో ఆమె పెద్ద ఎస్టేట్ ఉంటుంది, తెలుసు, నేను వెళ్ళానుగా. వెళ్ళారా? ఇంటర్వ్యూ చేశారా? సో లైక్ నా కూతురు వాడిని కేఆర్ విజయ్ గారు అంతే నన్ను పెంచుకుంటామనే వాళ్ళండి. ఆ ఎస్టేట్లో నాకు ఒక అత్త క్యారెక్టర్ చేయాలి, ఆమె అయితే బాగుంటుంది. అక్కడే కదా షూటింగ్ అంతానా, చేస్తే బాగుండు అని అనుకుంటాను. అమ్మ ఇప్పుడు మళ్ళీ మేకప్ అయ్యి కూర్చొని వాళ్ళు ఎవ్వరు అడిగినా యాక్సెప్ట్ చేయలేదండి. నేను అడిగాను, ప్లీజ్ మీరు చెయ్యండి, బాగుంటుంది, మంచి క్యారెక్టర్ అంటే అప్పుడే యాక్సెప్ట్ చేశారు. డైలీ లంచ్ ఆవిడింట్లోనే, ఆ ఎదురుగానే సావుకార్ జానకి గారు వెళ్ళారా? మేఘా వర్షించని ఒక మూవీ అనమాట, అద్భుతమైన మూవీ. అలాగే మలయాళంలో ఒక మూవీ చేశాను, ఆ మూవీకి నాకు అవార్డు వచ్చింది. సో అలాగే ఏమిటంటే వాళ్ళందరూ మాట్లాడుతుండేవాళ్ళు ఈ వీటి గురించి, ఏంటో వస్తున్నారు, ఏదో అయిపోతున్నారు. అప్పుడు మన శశికళ గారు ఏదండి ఆమె కాంచనా గారు ఎందుకు అలా మాటల్లో వస్తూ అవతల వెనక వైపు, మీరు స్విమ్మింగ్ పూల్ చూసారా? అటు చూసాను. అక్కడ కుర్చీలు వేసుకొని కూర్చున్నాము. కూర్చుంటే ఇవన్నీ చెప్పేవారు, వీళ్ళు ఎలాగైపోయారు, అలా అలాగైపోయారు, సావిత్రి గారు ఎలాగైపోయారు, ఇవన్నీ అని. ఏమిటి అని అంటే ఎవరినో నమ్మితే కదా అలాగైంది. ఆమెమో వాళ్ళ బ్రదర్స్ నమ్మి అలాగైపోయిందంట, ఏమేమో అతన్ని నమ్మి. అదొక్కటే మనకి బాగా ఫేమస్ కాబట్టి చేయలే. అలాంటి కొన్ని ల్యాక్స్ ఆఫ్ సిచ్యువేషన్స్ ఉంటాయి. చాలా కరెక్ట్గా చెప్పారు మీరు. అంటే కానీ ఆ వయసులో మీరు అంత తెలుసుకుని దాన్ని అమలుపరచడమే పెద్ద విషయం. అదే గ్రేట్. ఎందుకంటే ఒకటి సరే, మీ వారితో మీకు అనుబంధం ఉన్నా, ఒక రెస్పెక్ట్ ఉన్నా, ఏమున్నా కూడా మీరు యాక్ట్ చేయడం ఆయన ఆపలేదు ఎప్పుడు. లేదు, నాకు ఎప్పుడు ఏది అభ్యంతరం చెప్పలేదు. అది గొప్ప విషయం. మీరు కూడా ఇండస్ట్రీకి వచ్చేసి టెంప్ట్ అయిపోయి ఇంకో దారిలోకి వెళ్ళిపోయి, అంటే నేను తప్పు రైట్ అని చెప్పట్లేదు, ఎవరి జీవితానికి వాళ్ళు బాధ్యులు. డెఫినెట్లీ ఇప్పుడు అంత గొప్ప నటీమణుల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వాళ్ళ జీవితం అయ్యో ఇలా అయిపోయిందని మీరు చెప్తున్నారే, అలా కాకుండా మిమ్మల్ని మీరు కాపాడుకోగలిగారు. యాక్చువల్లీ యూ డోంట్ నీడ్ ఎనీబడి ఇన్ యువర్ లైఫ్, ఫ్రాంక్గా చెప్పాలంటే. నేనే రాజు, నేనే మంత్రి అన్ని. ఒకటి స్వప్న, నీ మనసులో ఉన్న అడగలేకపోతున్నావు ఏంటో నేనే ఓపెన్గా చెప్తున్నాను. సినిమా ఫీల్డ్లో అంటే నాట్ ఓన్లీ ఫీల్డ్, ఎనీ ప్లేస్ ప్రెజర్ ఉంటుంది, సెక్సువల్ ప్రెజర్, వాట్ ఎవర్. హౌస్ వైఫ్లు కూడా ఉంటుంది, ఇష్టం అది, దాన్ని ఎవరు మీ అభ్యంతరం చెప్పడం లేదు. నాకు ఒక ఐటెం ఇలా కూర్చొని మాట్లాడుతున్నాను స్వప్న, నువ్వు నాకు నచ్చేయచ్చు, లేకపోతే వీళ్ళు చూస్తున్నాను చాలా ఐటమ్స్ ఉన్నాయి, అందులో ఏదో నాకు నచ్చొచ్చు, ఇది నా హార్ట్ స్పందన.
అలాగే ఎవరికి ఎందుకు నచ్చమో ఒక గ్లామర్ ఉన్నప్పుడు వెంకటేశ్వర స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తున్నాము? ఆయన ఏమైనా ఇచ్చేస్తున్నారా, ఇస్తారా? మనకు తెలియదు ఇస్తారా ఎవరు, కానీ నచ్చారు. చాలామంది గాడ్స్ ఉన్నారు కదా. కానీ ఐహిక సుఖాలకి దైవిక సుఖాలకి దైవిక ఆనందానికి తేడా ఉంది కదా. ఉంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. అలాగా మనకి ఏమిటంటే మనం నచ్చిన వాళ్ళు పాపం ఎంతో మంది ఉండొచ్చు, దాన్ని ఎక్స్పెక్ట్ చేయడంలో తప్పులేదు, కానీ బలవంతం పెట్టకూడదు. సినిమా ఫీల్డ్లో కలిసి వర్క్ చేస్తుంటారు. ఇప్పుడు 500 కోట్లు 1000 కోట్లు బడ్జెట్లు వచ్చేసాయి. ఇప్పుడు 5 crores అనుకుందాం. 5 crores పెట్టి ఒక మూవీ మేకింగ్ చేసిన ఒక ప్రొడ్యూసర్కి క్రమశిక్షణ ఉండదంటావా? ఒక డైరెక్టర్ తన సినిమా హిట్ అవ్వాలి, అదవ్వాలి, ఇదవ్వాలి అని ఎంత టెన్షన్లో తన క్రమశిక్షణ ఉండదంటారా? ఒక మనిషిని ఒక రిక్వెస్ట్ దానిలో పెట్టారు అని అంటే ఇష్టం అయ్యి, అంటే ఈ ట్రావెలింగ్లో ఏదో నచ్చింది. ఎందుకు రోడ్డు మీద నేను వెళ్తూ ఉంటాను కదా, నాకు డ్రైవ్ అంటే చాలా ఇష్టం, వెరీ స్పీడ్ డ్రైవర్ని నేను. వెళ్తుంటాం కదా, ఒక లొకేషన్ ఏదైనా నచ్చిందని ఆపేసి అక్కడ ఒక 10 నిమిషాలు ఏదో రిలాక్స్గా అంతా వాచ్ చేసి అప్ప చాలా బాగుంది, ఇటు కాసేపు కూర్చుంటే బాగున్ను అలా అనిపిస్తుంది నాకు. అలాగే ఒక ఇష్టాన్ని ఎవరిని స్టాప్ చేయలేము. బట్ అలా నచ్చి అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు నన్ను పెద్దవాళ్ళు ఎవరైనా చాలా పెద్దవాళ్ళు. కానీ ఏ రోజు నేను రాంగ్ స్టెప్ వేయలేదు. అంటే నాకు ఒకవేళ సినిమా ఇవ్వమన్నారని అనుకుందాం, అదే కదా మెయిన్. ఐ డోంట్ కేర్, మీరే ప్రొడ్యూసర్ లేరు, మీరు ఒక్కలే డైరెక్టర్ లేరు, నేను ఒక్కదాన్ని ఆర్టిస్ట్ లేను, ఇది కూడా చెప్తా. సో ఏం చెప్పుకునేవారు, ఏది రావాల్సి ఉంటే అది వస్తుంది అంతే. ఇప్పుడు మనము మార్కెట్లోకి వెళ్ళాము కదా, ఒక ఐటమ్ మార్కెట్లో పెట్టినప్పుడు ఒక్కలే వెళ్ళి చూసి వెళ్ళిపోరు కదా, ఇంకెంతోమంది వస్తుంటారు, ఎవరో ఒకరికి నచ్చి కొనుక్కుంటారు కదా. అంతే, ఒక కళాకారునిగా నేనున్నాను, ఎంతోమంది సినిమాలు చేసినప్పుడు నా అవసరం రమేష్ అయితే భలే ఉంటుంది, ఆ సినిమాలు చాలా బాగా చేసింది. నేను సినిమా తర్వాత సునీలు నేను మా అదృష్టం ఏంటో తెలియదు, అంత బిజీ అయిపోయాం. డైలీ ఒక 3-4 షూటింగ్స్, ఒక్కొక్కసారి 10 days కూడా నేను నిద్రపోయేదాన్ని కాదు. నైట్ 2 వరకు డాన్స్, ఏదైనా ఐటమ్ సాంగ్ స్ట్రైన్ అయిపోయేదాన్ని. ఎక్కడో అడవుల్లో పెట్టేవాళ్ళు. మళ్ళీ వేరొకరు లొకేషన్ 7 o'clock, మార్నింగ్ అవర్ 7 o'clock కాల్ సీటు. నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎన్ని చేయాలి. ఇప్పటికే నా దగ్గర ఒక అసిస్టెంట్ ఉండేదండి, లక్ష్మి అనేసి, ఇప్పటికీ మాట్లాడుతుంది. పిల్లలతో పెద్దోళ్ళు అయిపోయారు, ఇంటర్మీడియట్ ఏదో చదువుతున్నారు. 10 years ఉంది అమ్మాయి నా దగ్గర. అమ్మాయి కోవే సరళ, తర్వాత రజిత గారు, వీళ్ళందరూ ఏటా పిల్ల పిచ్చిదాన్ని ఉంది, అలాంటిదాన్ని పెట్టుకున్న అందంగా ఉండేదాన్ని పెట్టుకో అన్నారు. 10 years ఉందండి. ఎవ్రీథింగ్ ఓన్లీ దట్ గర్ల్, అన్నీ అమ్మాయే. ఎంతమంది సీమరాని ఇచ్చి మంది, సౌందర్య ఇచ్చి మంది, షకిలా ఇచ్చి మంది. అమ్మాయిని మేము అమ్మాయి వేస్తుంది, మేము అంతకు 3 ఇంతలు 10 ఇంతలు ఇస్తాం వచ్చి అని అనేవారు. అంటే నాకు నిద్ర లేకపోయినా సరే అమ్మాయి మొత్తం అంతా మేనేజ్ చేసి, 1 గంట పడుకుంటారు, మొత్తం అంతా బాత్రూంలో హీటర్ ఆన్ చేసేయడం, అది చేసేయడం, ఇచ్చేసేయడం, మేకప్ సామాన్ పెట్టేయడం. నెక్స్ట్ సినిమా ఏంటి, నా ఏం డ్రెస్ వేస్తాను, ఎలాగేస్తాను, దానికి షేడ్లు కూడా అమ్మాయికి వచ్చేసాయి. అంటే ఈ షేడ్ వేస్తారు మేడం గారు, ఈ కలర్ చీర కడతానన్నారని. అంత బ్యూటిఫుల్ వర్కర్ అండి. ఇప్పటికంతకే నేను మర్చిపోలేకపోయాను. 1 ఎకరం ల్యాండ్ కూడా అమ్మాయికి పండించుకొని ఇచ్చాను. మా విలేజ్, వాళ్ళది కొత్తపల్లి, మాది కొత్తూరు, పక్క విలేజెస్ అనమాట. చాలా చిన్నప్పుడు వచ్చింది అమ్మాయిని నన్ను జైల్లో పెడతానని వారు, ఎంత చిన్నపిల్లని వర్క్ లేయడం మా మేడం పంచుకుంటుంది అనేది. అమ్మాయికి 1 acre కూడా ఇచ్చాను స్వప్న నేను. చాలా చాలా పెద్ద విషయం. అంటే మీరు ఇంత కనెక్ట్ అయ్యి అందరితో, మీరు ఒక్కొక్కరి గురించి మాట్లాడుతుంటే కూడా మీకు ఎంత కనెక్టెడ్గా వాళ్ళ జర్నీస్ మీతో కొనసాగాయి, మీ కో స్టార్స్ కావచ్చు.